ఒకవైపు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి కానీ ఇండియా మాత్రం గట్టిగా నిలబడింది. ఏంటి కథ? నవంబర్ 14, 2025 ఆ రోజు ఇండియన్ మార్కెట్లో చాలా విచిత్రమైన పరిస్థితి. గ్లోబల్గా చూస్తే అంతా సెల్లింగ్ ప్రెషర్, కానీ మన మార్కెట్ మాత్రం స్థిరంగా ఉంది. సో ఈరోజు మనం ఈ పారాడాక్స్ వెనుక ఉన్న కారణాలేంటో లోతుగా చూద్దాం. అవును, అసలు ప్రశ్న ఇదే కదా. ప్రపంచమంతా ఎకానమీ ఇంత గందరగోళంలో ఉంటే మన ఇండియన్ మార్కెట్ మాత్రం ఎలా తట్టుకోగలిగింది? దీనికి సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ పజిల్ని సాల్వ్ చెయ్యాలంటే మనం ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే విదేశాల్లో ఒక రకమైన తుఫాను మొదలైంది. అది ప్రపంచ మార్కెట్లన్నిట్నీ ఒక ఊపూపేసింది. ఉదాహరణకి అమెరికాలో చూడండి, టెక్ స్టాక్స్ ఎక్కువగా ఉండే నాస్డాక్ ఇండెక్స్ ఉంది కదా, అది ఏకంగా 2.3% పడిపోయింది. ఎందుకంటే అక్కడి ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించదు అనే భయాలు పెరిగిపోయాయి. దాంతో ఇన్వెస్టర్లందరూ అమ్మడం మొదలుపెట్టారు. ఇది ప్రపంచమంతటా ఒక నెగటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేసింది. టెక్నికల్గా చెప్పాలంటే ఈ పరిస్థితినే రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అంటారు. అంటే సింపుల్గా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారని అర్థం. వాళ్ళేం చేస్తారంటే స్టాక్స్ లాంటి రిస్కీ అసెట్స్ నుంచి డబ్బు తీసేసి బంగారం లేదా గవర్నమెంట్ బాండ్స్ లాంటి సేఫ్ ఆప్షన్స్లో పెడతారు. ప్రస్తుతం గ్లోబల్గా నడుస్తున్న ట్రెండ్ ఇదే. సరే, ప్రపంచ కథ అలా ఉంటే ఇప్పుడు మన ఇండియా దగ్గరకొద్దాం. ఈ గ్లోబల్ తుఫాన్ మన మార్కెట్లని తాకినప్పుడు ఇక్కడ సీన్ కంప్లీట్గా మారిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన మార్కెట్ అక్షరాల రెండుగా చీలిపోయింది. ఒకవైపు చూడండి, గ్లోబల్ మార్కెట్లతో లింక్ ఉన్న ఐటీ, మెటల్స్ లాంటి సెక్టార్లు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఇంకోవైపు పూర్తిగా మన దేశీయ మార్కెట్ మీద ఆధారపడిన పిఎస్యు బ్యాంకులు, ఫార్మా, మీడియా లాంటివి మాత్రం చాలా బలంగా నిలబడ్డాయి. ఇదే ఇండియా స్పెషాలిటీ. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ గ్లోబల్ నెగటివిటీని ఎదుర్కోవడానికి మన దేశంలోనే కొన్ని పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్లో మొదటిది ఈ నంబర్, జస్ట్ 0.25%. ఏంటిది అనుకుంటున్నారా? అక్టోబర్ నెలలో మన దేశ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇది ఎవరూ ఊహించనంత తక్కువ. మరి దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద చాలా చాలా పెద్దది. సో బేసిక్గా రెండు విషయాలు మన మార్కెట్కి ఒక షీల్డ్లా పనిచేశాయి. మొదటిది, ఇందాక మనం చూసిన రికార్డులో ఇన్ఫ్లేషన్. దీనివల్ల ఫ్యూచర్లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించొచ్చు అనే ఒక ఆశ కలిగింది. ఇక రెండోది, పొలిటికల్ స్టెబిలిటీ. బీహార్ ఎన్నికల ట్రెండ్స్ చూస్తే ఎన్డీఏ గెలుస్తుందని అర్థమైంది. అంటే పాలసీలు మారవు, కంటిన్యూ అవుతాయి అనే భరోసా ఇన్వెస్టర్లకు వచ్చింది. గుర్తుంచుకోండి, మార్కెట్కి అనిశ్చితి అస్సలు నచ్చదు. సో ఈ స్టెబిలిటీ చాలా హెల్ప్ అయింది. సరే, ఈ ప్రెషర్ ఒకవైపు, ఈ సపోర్ట్ ఇంకోవైపు. ఈ రెండింటి మధ్య ఉన్న ఫైట్ని మనం డబ్బు ఎటు వెళ్తుందో చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు? లెట్స్ ఫాలో ద మనీ. ఇక్కడ చూడండి, ఇదొక మినీ యుద్ధం లాంటిది. ఒకవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు గ్లోబల్ భయాలతో అమ్మేస్తుంటే, మరోవైపు మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అంటే డిఐఐలు ధైర్యంగా కొంటూ మార్కెట్కి సపోర్ట్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే మార్కెట్ పడిపోకుండా కాపాడింది ఈ డొమెస్టిక్ బయింగే. ఓకే, ఇప్పటివరకు ఏం జరిగిందో చూశాం. మరి ఇప్పుడు ముందుకెలా? ఇన్వెస్టర్లకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎక్కువ మంది యానలిస్టులు ఏం చెప్తున్నారంటే మన డొమెస్టిక్ ఎకానమీ మీద ఆధారపడిన బ్యాంకులు, ఫార్మా, రియాలిటీ లాంటి సెక్టార్స్ మీద పాజిటివ్గా ఉండొచ్చు. కానీ గ్లోబల్ సిచ్యువేషన్ వల్ల ఐటీ, మెటల్స్ లాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. దీన్నే మనం సెక్టార్ రొటేషన్ అంటాం. అంటే సింపుల్గా ఒక సెక్టార్ నుంచి డబ్బు తీసి పరిస్థితులకు తగ్గట్టుగా ఇంకో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం ఒక టగ్ ఆఫ్ వార్లో ఉంది. ఒకవైపు గ్లోబల్ భయాలు కిందికి లాగుతుంటే, మరోవైపు మన దేశీయ బలం పైకి లాగుతుంది. అందుకే మార్కెట్ మరికొంతకాలం ఒక రేంజ్లోనే కన్సాలిడేట్ అవ్వచ్చు, అంటే పెద్దగా కదలకుండా ఉండొచ్చు. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఇంకా పెరుగుతోంది. ఇలాంటి టైంలో కేవలం మన డొమెస్టిక్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఇండియా తనకంటూ ఒక సొంత దారిని ఏర్పాటు చేసుకోగలదా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి సమాధానం మనకు రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.